మీద గత నెల నుంచి చాలా డీటెయిల్గా స్టడీ జరిగినాయి. ఇప్పుడు మనకు ఆదేశాలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. 23rd of September నుంచి మనం ఈ సబ్జెక్ట్ని మొత్తం స్టడీ చేయడము, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, తర్వాత ఏ విధంగా ఎదురు కట్టాలి, ఎదురు చేయాలి. సో ద స్ట్రాటజీస్, ద ఇంటర్వెన్షన్ స్ట్రాటజీస్ ఏముండాలా, ఏ విధంగా చేయాలి. సో ఆ డిస్కషన్ చర్చ కూడా జరిగినాయి. తర్వాత ఆల్ స్టేక్ హోల్డర్స్, అవుట్ సైడ్ ద స్టేక్ హోల్డర్, నేషనల్ స్టేక్ హోల్డర్స్ కాకుండా, అవుట్ సైడ్ స్టేట్స్ కాకుండా మన స్టేట్స్లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్, ఐటీడీఏస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి. సో అన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్, డిపార్ట్మెంట్స్ కూడా రావడం, ఈ సమస్య మీద పడటం. సో ఇంకా రాబోయే రోజులు దీని ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. సో అదే ప్రాంతంలో ఇది గాంజా కల్టివేషన్ కూడా అవ్వటం. సో ఈ మావోయిస్ట్ ఇష్యూ మీద కూడా ఆంధ్ర, ఒరిస్సా స్టేట్స్ పోలీస్ కోఆర్డినేట్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం జరుగుతున్నారు. అదేవిధంగా గాంజా మీద కూడా మనం వర్కింగ్ ఆన్ ఇట్. సో డిస్కషన్ మేము డీజీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా, డీజీ ఎన్సీబీతో కూడా మనం మాట్లాడినాం వాళ్ళకి. సో బికాజ్ ఇది అన్ని స్టేక్ హోల్డర్స్ వచ్చి కలిసి దీని మీద పడాలి. It's important that all the stakeholders, they should come together and act in a concerted manner. So this subject in the country is dealt by NCB. So I had a discussion with the director DG NCB also before coming, and the NCB will also be participating in this exercise. Then DG Telangana gartho kuda discussion అదేవిధంగా, and we are in discussion with all other states also. పొలిటికల్ పార్టీస్ పోలీస్ చేస్తున్నారు. అట్లాగే ఆనరబుల్ హైకోర్టు కూడా తరచుగా ఆక్షేపం చేస్తుంది. లోటుపాట్లు సరి చేసుకోవడానికి డిపార్ట్మెంట్ ఈ గత ముంద్రా పోర్ట్లో ఒక నెల క్రితం 3,000 kgs of heroin they caught their DRI officials. అప్పటి నుంచి ఇది పొలిటికల్గా, రాజకీయంగా రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏది ఆ ముంద్రా పోర్ట్లో హెరోయిన్ దొరికిన డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్లో సంబంధం లేదు. ఓకే, చాలాసారి చెప్పినాము. ఈవెన్ దెన్ ఉట్టి ఆరోపణలు చేస్తున్నారు, ఈ అపద ప్రచారం చేస్తున్నారు. అది ఉట్టి మేము కాదు, టిఆర్ఐ అఫీషియల్స్ కూడా ఒకసారి కాదు, వాళ్ళు కూడా చాలాసారి క్లారిటీ ఇచ్చారు. మనం కూడా, మన స్టాఫ్ కూడా టిఆర్ఐ అఫీషియల్స్తో టచ్లో ఉన్నారు. నేనే స్వయంగా డిఆర్ఐ చీఫ్తో కూడా డిస్కషన్ జరిగినాయి. ఆ కేసు ఇప్పుడు డిఆర్ఐ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఎన్ఐఏ వాళ్ళు కూడా వాళ్ళతో కూడా చాలా స్పష్టంగా చేశారు, ఏది ఆంధ్రప్రదేశ్లో ఆ కేసుతో సంబంధం లేదు. ఓకే, సో వన్స్ అగైన్ లెట్ మీ సే దట్ అది సంబంధం లేదు, అది వాస్తవం కాదు, అది కరెక్ట్ కాదు, తప్పు సమాచారం, తప్పు ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు.